ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. చిన్న పిల్లల్ని పైకి ఎగురవేయకూడదా? చాలామందికి పిల్లలంటే ముద్దు. చాలామందికి ఏమిటి, అందరికీ పిల్లలంటే ముద్దు. అందులో పసిపిల్లలు బోసి నవ్వులు నవ్వుతుంటే మహదానందం. అలాంటి పిల్లల్ని ఇంకా ఇంకా నవ్వించాలని, వాళ్ళ ఆనందంలో వీళ్ళు పాలు పంచుకోవాలని చాలామంది ఏం చేస్తుంటారు, 6 నెలల పిల్లల్ని, ఏడాది పిల్లల్ని పైకి ఎగరవేసి వాళ్ళని నవ్విస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటే వీళ్ళు పరవశించిపోతూ ఉంటారు. కానీ అలా చేయకూడదని శాస్త్రం చెప్తోంది. ఎందుకు అలా చేయటం వల్ల వచ్చేటువంటి నష్టాలేమిటి? పిల్లల్ని ఎగరవేసేప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రాణవాయువు అందదు, ఆగిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళు అక్కడికక్కడికే కూడా ప్రాణం వదిలేసేటువంటి అవకాశం ఉందని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అలా ఎగురవేయటంతో వాళ్ళకి గాలి అందకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, అంతెత్తు ఎగిరేస్తూ ఉంటారు, చాలా పైకి ఎగిరేస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వుతుంటే బోసి నవ్వులను చూసి వీళ్ళు పరవశిస్తూ ఉంటారు. కానీ అలా ఎత్తు మీదికి ఎగరవేసినప్పుడు ఒక్కొక్కసారి కిందికి జారే సమయంలో లేదా పైకి ఎగిరే సమయంలో వాళ్ళకి గాలి అందకపోవచ్చు. అందకపోవటం వల్ల ఉక్కిరి బిక్కిరి అవ్వటం, కళ్ళు తేలేయటం జరుగుతుంది. ఒక్కొక్కసారి మరికొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు చెయ్యి పట్టు తప్పి కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. అలా కింద పడినప్పుడు ఏదైనా తలకి దెబ్బ తాకితే కూడా మళ్ళీ పిల్లలు స్పృహలోకి రాలేకపోవడం, లేదా బుద్ధిమాంద్యం రావటం, లేదా ఏదైనా ప్రమాదం సంభవించడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి, పిల్లలకి గాలి అందదు అని, ప్రాణవాయువు అందదు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఒక ప్రమాదం ఉంది. లేదా అది అందినా కూడా చేయి జారి మనం పైకి ఎగురవేసిన పిల్లల్ని మళ్ళీ పట్టుకోలేనటువంటి స్థితి ఏదైనా మనకు వచ్చిందనుకోండి, వాళ్ళు జారి ఎక్కడైనా కింద పడే అవకాశం కూడా ఉంది. అలా పడటం వల్ల కూడా ప్రమాదాలు సంభవించవచ్చు. ఇదొక్కటే కాదు, చాలామంది తల్లులు కూడా చేసేటువంటి కొన్ని పొరపాట్లు మనకి కనిపిస్తాయి. అంటే ఎవరి బిడ్డ మీదైనా వాళ్ళకి జాగ్రత్త ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ అనాలోచితంగా జరిగేటువంటి కొన్ని సంఘటనలు ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంది. బాగా టైం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆధునిక యుగంలో ఏమిటంటే అందరికీ ఉరుకులు పరుగులు. పసిబిడ్డను పడుకోబెట్టి పాల సీసా నోట్లో పెట్టి దానికి ఎత్తుగా ఏదైనా పెట్టి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల పిల్లలకి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి పొలమారినట్టే పిల్లలకి కూడా పొలమారే అవకాశం ఉంటుంది. గాలి పీల్చుకోవడంలో వాళ్ళు కదిలినప్పుడు కూడా ఏమిటంటే ఈ పాలు వాళ్ళకి ఆహార కోశంలోకి వెళ్లకుండా, జీర్ణకోశంలోకి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అలా ఉండటం వల్ల కూడా వీళ్ళు ప్రాణం వదిలేటువంటి అవకాశం ఉంది. అంటే ఊపిరి ఆడదు. పసిపిల్లలు మనకి చెప్పలేరు. మన పనులలో మనం ఉంటాం. పాల సీసా వాళ్ళకి ఎత్తుగా పెట్టేసి వాళ్ళు పాలు తాగుతున్నారు అని అనుకుని మన పనులు మనం చేసుకుంటాం. వచ్చేసరికి ఊపిరి ఆగిపోయేటువంటి పిల్లలు మనకి చాలా వరకు కనపడుతూ ఉంటారు. అది చాలా ప్రమాద హేతువు. కాబట్టి తల్లి తప్పనిసరిగా, తల్లి కానీ ఎవరు రక్షిస్తుంటారో, పోషణ భారం తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా దగ్గర ఉండి మాత్రమే పిల్లలకి పాలు తాగించాలి. అంతేకాదు స్నానం చేయించేప్పుడు కూడా చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేయిస్తూ ఉంటారు. తల మీద వేడివేడి నీళ్లు పోస్తూ ఉంటారు. పిల్లలకి మనం ఎంత వేడి ఓర్చుకుంటామో అంత వేడి వాళ్ళు ఓర్చుకోలేరు. కాబట్టి గోరువెచ్చని నీళ్లు, తల మీద ముక్కుల్లోకి నీళ్లు పోకుండా బోర్లా వేసి కాళ్ళ మీద పడుకోబెట్టి పూర్వకాలం వాళ్ళు నీళ్లు పోస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఆ నీళ్లు వాళ్ళ ముక్కుల్లోకి పోకుండా, చెవుల్లోకి పోకుండా జాగ్రత్త పడటం అన్నమాట. అలా అనుభవం ఉన్నవాళ్ళు తప్ప ఎవరంటే వాళ్ళు పసిబిడ్డలకి నీళ్లు పోయకూడదు. పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత మాత్రమే పసిబిడ్డలకి నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత చాలామందికి పిల్లలకి చెవులు తుడిచే అలవాటు ఉండదు. 1 చుక్క 2 చుక్కల నీళ్లు చెవుల్లోకి పోవటం వల్ల చెవుపోటు వచ్చి పిల్లలు బాగా గగ్గోలు పెట్టి ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో వీళ్ళకి అలవాటు లేదు, అర్థం కాదు. దానితో డాక్టర్ల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ఆ మందులు ఈ మందులు పట్టిస్తూ ఉంటారు. అసలు సమస్య ఏమిటో వీళ్ళకి అర్థం కాదు. కానీ తప్పనిసరిగా పసిబిడ్డల తల్లులు పెద్దవాళ్ళ దగ్గర అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. లేదా ఎవరినైనా పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకోవాలి. స్నానం చేయించిన తర్వాత ఒక తెల్లని గుడ్డని, నున్నుపుగా ఉన్నటువంటి మెత్తని గుడ్డని తీసుకొని చెవులు తుడిచే అలవాటు పెట్టుకోవాలి. అలా పసిపిల్లలకి ప్రతి జాగ్రత్త తీసుకోవాలి. మరికొంతమంది తల్లులు పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి కడుపు నిండా పాలు పట్టించి వెంటనే స్నానం చేయిస్తూ ఉంటారు. అలా వెంటనే తల్లి పాలు పట్టిన తర్వాత స్నానం చేయించకూడదు. మనకి శాస్త్రం ఏం చెప్తుంది, పసిపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కడుపు నిండా తిన్న తర్వాత లేదా పసిపిల్లలకి పాలు పట్టిన తర్వాత
అవి అరిగే వరకు స్నానం చేయించకూడదు. దానివల్ల వాళ్ళకి పొట్టలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకని పిల్లలకి స్నానం చేయించి మాత్రమే పాలు పట్టాలి. లేదా పిల్లలు ఏడుస్తున్నారంటే పాలు పట్టి ఒక అరగంట అయిన తర్వాత అప్పుడు స్నానం చేయించాలి. అంటే బిడ్డ తల్లులకి అనుభవం ఉండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళ దగ్గర, డాక్టర్ల దగ్గర సలహాలు తీసుకుని జాగ్రత్తగా పాటించకపోతే పసిబిడ్డలకి చాలా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. శాస్త్రంలో ఇలాంటి విషయాలన్నీ, చిన్ని చిన్ని విషయాలు కూడా చాలా వివరంగా చెప్పబడ్డాయి. కాబట్టి ప్రతివారు ఈ విషయాన్ని తెలుసుకొని పాటించి వారి వారి బిడ్డల్ని రక్షించుకోవాలి. పిల్లల్ని కొడితే ఏమవుతుంది? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమో పిల్లలు తప్పు చేస్తే కొడుతూ ఉంటారు. మరికొన్నిసార్లు అత్తమీది కోపం దుత్త మీద చూపించినట్టుగా, ఆఫీస్లో చికాకులున్నా, భర్త వలన చికాకులున్నా, ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోయినా వాళ్ళ కోపానికి ఒక లెట్అవుట్ లాగా ఈ పిల్లల మీద ఏ చిన్ని తప్పు చేసినా కూడా వాళ్ళ మీద విరుచుకుపడి రాను పోను వాళ్ళకి వీపు మీద, తల మీద కొట్టేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళే తప్పు చేయకుండా కూడా నేనే పొరపాటు చేశానని అమ్మ నన్ను ఇలా కొట్టింది అని అనుకునేటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అసలు నిజానికి పిల్లల్ని కొట్టవచ్చా? కొట్టడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, అపాయాలు ఏమిటి, ప్రమాదాలు ఏమిటి అనే విషయాన్ని ప్రతి తల్లి తండ్రి తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి పిల్లల్ని కొట్టడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఏమిటి? కొంతమంది చూసి చూడకుండా ఎడాపెడా మొహం మీద, చెంపల మీద, తల మీద ఎక్కడంటే అక్కడ కొట్టేస్తూ ఉంటారు. కోపం చాలా ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి కూడా కోపం విపరీతంగా ఉంటుంది. కొంతమంది తండ్రులకి అంటే మగవాళ్ళకి కూడా కోపం చాలా ఉంటుంది. అలా కొట్టడం వలన చెవి మీద కొడితే ఒక్కొక్కసారి చెవి వినపడకుండా అయిపోయి చెవిటి వాళ్ళుగా మారినటువంటి పిల్లలు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. కంటి మీద కొట్టడం వలన కన్ను పోయినటువంటి సందర్భాలు కూడా చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. మధ్యలో పిల్లలు ఏడ్చారంటే ఏమిటి మచ్చనొచ్చామని చెప్పేసి లాచి లెంపకాయ కొడుతూ ఉంటారు. ఆ లెంపకాయ పోయి కంటి మీద పడిందనుకోండి, కన్ను పోయేటువంటి అవకాశమే ఉంది. ఈ ప్రమాదాలు పక్కన పెడితే పిల్లలవి పసి హృదయాలు, లేత హృదయాలు, లేత మనసులు. వాళ్ళకి వీళ్ళ చికాకులు అర్థం కావు, వీళ్ళకి ఉన్నటువంటి బాధలు అర్థం కావు, కన్నీళ్ళు అంతకంటే అర్థం కాదు. వాళ్ళకి కావలసింది కేవలం తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అవి లేకపోతే వాళ్ళకి ఏమున్నా ఏమీ లేకున్నా వాళ్ళకి ఏమీ తెలియదు. మనం కొత్త బట్టలు వేస్తే ఒక్క క్షణం ఆనందిస్తారు, ఏదైనా తింటే మరుక్షణం మాత్రమే ఆనందిస్తారు. కానీ పేదింటి పిల్లలు, గుడిసెల్లో ఉండే పిల్లలకు కూడా వాళ్ళకి ఇవన్నీ ఉండవు. ఏ హంగులు ఆర్భాటాలు లేకున్నా వాళ్ళకి తల్లి తండ్రి ప్రేమ కావాలి. ఆ ప్రేమతోనే వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవుతారు. మరో విషయం ఏమిటంటే, ఇక్కడ మానసికమైనటువంటి స్థితి, శారీరకమైనటువంటి స్థితి పక్కన పెడితే కొంతమంది మొండి పిల్లలు ఉంటారు. ఏదైనా వాళ్ళు మారాన్ చేస్తూ ఉంటారు, మొండికేస్తూ ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు మంచివాళ్ళైనా సరే ఆ మొండితనాన్ని చూడలేక కొట్టేస్తూ ఉంటారు. అలా కొట్టడం వల్ల ఇంకా రాటు తేలిపోతారు. ఏమిటి, ఒక తప్పు చేసినా దెబ్బలు కొడుతుందమ్మా, రెండు తప్పులు చేసినా కొడుతుంది, అందుకని నేను చేసేది తీర్తాను అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. ఇలాంటి వాళ్ళకి కొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మొండికేసి ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎదురు జవాబులు చెప్పేస్తూ ఉంటారు. తల్లి తండ్రి చేసేటువంటి తప్పుల్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గమనించి ఎప్పుడంటే అప్పుడు, ఎందుకంటే వాళ్ళకి వివేకం లేదు, ఎప్పుడు అనాలి ఎప్పుడు అనకూడదు అనేటువంటి వివేకం వాళ్ళకి ఉండదు. ఇంటికి 10 మంది వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, మిత్రులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రుల తప్పుని వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు. నువ్వు ఈ తప్పు చేయలేదా, నేనెందుకు చేయకూడదు అని అడిగేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా అడగకూడదని చెప్పేసి వాళ్ళకి తెలియదు. వీళ్ళ అస్తమానం కొట్టడం వల్ల వాళ్ళు కూడా మనలోని తప్పుల్ని వెతికేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి జవాబు చెప్పలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటారు. అందుకని వాళ్ళకి మొండి పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు ఎవరైనా మొండి వాళ్ళైనా సాత్వికంగా ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళకి మాత్రం భయపెట్టి ఏ విషయాన్ని చెప్పడం కానీ, కొట్టి చెప్పడం కానీ తల్లిదండ్రులు మానుకోవాలి. ఈ పిల్లల్ని మనం భూమికి తీసుకొచ్చాం, మరి వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకే ఉంది. అందుకని తల్లిదండ్రులు కాబోతున్నటువంటి వాళ్ళు, పసిపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పసిపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి.
అనునయించి వాళ్ళకి కావలసిన అన్నీ కూడా సమకూర్చాలి. వాళ్ళకి ఏది అవసరమో, ఏది లేదో, ఏది కావాలో, ఏది కూడదో, దేనివల్ల నష్టమో, దేనివల్ల కష్టమో అవన్నీ కూడా పసిపిల్లలకి చిన్ని చిన్ని కథలుగా చెప్తూ ఎందుకు కూడదో కూడా వాళ్ళకి అర్థం చేసేటువంటి అవకాశం వీళ్ళు తీసుకోవాలి. అలాంటి అవగాహన వీళ్ళు పెంచుకోవాలి. అలా చేయటం వల్ల ముందు ముందు సమాజం వీళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల బాధ్యత విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉండాలి? ఈ మధ్యన మనం చాలా వింటూ ఉన్నాం. పిల్లల్ని కొట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనం బాగా వింటూ ఉన్నాం. దాని మీద మనకి చట్టాలు కూడా వచ్చాయి. ఇక్కడే కాదు, అమెరికా లాంటి ప్రాంతంలో అయితే తల్లిదండ్రులు కొట్టినా, ఉపాధ్యాయులు కొట్టినా కూడా ఆ ఫోన్ నంబర్లు పోలీసులకు ఇస్తారట. పోలీసుకి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులను కానీ అరెస్ట్ చేస్తూ ఉంటారట. అందుకని పిల్లలందరి దగ్గర పోలీసుల ఫోన్ నంబర్లు ఉంటాయిట. దానికోసం జాగ్రత్త పడి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, ఇండియన్స్ అయితే ముఖ్యంగా, ఇండియాకు పంపించి ఇక్కడ చదివిస్తూ ఉంటారు. ఏమైనా అంటే షల్ ఐ కాల్ ద పోలీస్ అని పిల్లలు తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఉంటారట. మరి ఈ విషయంలో ఇక్కడ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి స్వాతంత్రం పిల్లలకి అవసరమా? ఉపాధ్యాయులు పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి? దెబ్బలు కొట్టచ్చా, కొట్టకూడదా? మనకి పూర్వకాలం నీతి పద్యాల్లో కనిపిస్తూ ఉండేది, రాజు బిడ్డైనా కూడా బుగ్గగిల్లి చెప్పకుండా వాడికి విద్య రాదు అనేటువంటి పద్యాలు కూడా మనకి ఉన్నాయి. అంటే ఉపాధ్యాయుడి భయం విద్యార్థికి కొంతైనా ఉండాలి. అసలు భయం లేకుంటే విద్యార్థి చదువుకోడు. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర గారాబం ఉంటుంది. మరి బడికి వస్తే చదువు చెప్పేది ఉపాధ్యాయుడే. మరి టీచర్ చెప్పేటువంటి భయం లేకపోతే, టీచర్ భయం పెట్టకపోతే పిల్లలు చదవరు. ఎందుకంటే అందరికీ చిన్నప్పటి నుంచి, అంటే ఎల్కేజీ నుండి అక్షరాలు నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులు వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఉపాధ్యాయులు విద్యార్థుల్ని భయపెట్టవచ్చా, పెట్టకూడదా? ఎంత మేరకి భయపెట్టాలి? అంటే వాళ్ళు చదువుకోవాల్సింది చదువుకున్నారా లేదా, నేర్చుకోవాల్సింది నేర్చుకున్నారా లేదా, హోంవర్క్ చేయవలసినంత చేశారా లేదా అనే వరకు మాత్రమే ఆ బాధ్యత తీసుకుంటున్నారు. పూర్వకాలం అయితే ఎక్కడో గురుకులంలో వదిలేసేవాళ్ళు. ఈ పిల్లల బాధ్యత, విద్యార్థుల బాధ్యత, అంటే శిష్యుల బాధ్యత గురువుగారే తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా స్నానం చేయాలి, చదువు ఎలా చదవాలి, ఎందరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా గురుకులంలోనే వాళ్ళు అభ్యాసించి తర్వాత మాత్రమే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమిటంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, తర్వాత ఇక్కడ ఉపాధ్యాయుల బాధ్యత కూడా ఉంది. పూర్తిగా వీళ్ళు ఈ బాధ్యతని తీసుకోవట్లేదనే చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళకున్నటువంటి, ఇప్పుడున్నటువంటి పాఠ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళకి ఆ చదువు చెప్పడానికి ఆ పీరియడ్లో ఉన్నటువంటి సమయం సరిపోదు. ఆ హోంవర్క్ చేయడానికి వాళ్ళకి ఇంట్లో కూడా సమయం సరిపోదు. మోతలుగా బస్తాలుగా వాళ్ళు పుస్తకాన్ని మోయటమే కనపడుతోంది. కానీ ప్రపంచ జ్ఞానం కానీ, బిహేవియర్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మాత్రం ఎక్కడ ఏ పాఠ్యాంశంలో కూడా మనకి కనిపించటం లేదు. అలాంటప్పుడు ఉపాధ్యాయులు మాత్రం ఏం చెప్పగలుగుతారు? చెప్పే అవకాశం కూడా నేటి ఉపాధ్యాయులకి ఉండట్లేదు. కాకపోతే కొంతమంది పిల్లలు సోమరిగా ఉంటారు, మజ్జుగా ఉంటారు, కొంతమందికి తెలివితేటలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి విద్యార్థి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సైకాలజీ మాత్రం ఈ ఉపాధ్యాయుడికి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవట్లేదు అని పోల్చి మాట్లాడినప్పుడు మాత్రం వీళ్ళకి న్యూనత చాలా పెరుగుతుంది. ఈ బాగా చదివేటువంటి విద్యార్థి బయటికి వచ్చి ఈ చదవనటువంటి వాళ్ళని, చాలా మందకుడిగా ఉన్న వాళ్ళని కూడా న్యూనతగా ఉండడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఆ విధంగా పిల్లల మధ్యన భేదాలు నేర్పేటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఎంతసేపు కొట్టి చెప్పడం, తిట్టి చెప్పడం కంటే కూడా ఏం చేస్తే వాళ్ళకి ఆ చదువు బాగా వస్తుంది, ఆ విద్యార్థి అవగాహన శక్తి స్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు గమనించాలి. ఎలాంటి విద్యార్థికి ఎలా చెప్తే అర్థం చేసుకుని వాడు ఆ చదువును బాగా చదవగలుగుతాడో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని అతని తల్లిదండ్రులతో కూడా చర్చించి సమన్వయం చేసుకుని ఆ పిల్లవాడిని వృద్ధికిలోకి తేవలసినటువంటి అవసరం ఉపాధ్యాయులకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్పినప్పుడు
వాళ్ళు వినేది కొంతమంది ఏమిటంటే టీచర్కి తెలిసినట్టుగా భగవంతుడికి కూడా తెలియదు అనేటువంటి గుడ్డి నమ్మకంతో ఉంటారు. ఇంటికొచ్చి తల్లిదండ్రులు ఇది తప్పురా, ఈ లెక్క ఇలా చేయకూడదంటే నీకేం తెలియదమ్మా, మా టీచర్ చెప్పారు, మా టీచర్కి తెలుసు, నీకు తెలియదంటారు. అంటే టీచర్ తప్పు చెప్పినా కూడా తల్లిదండ్రులు చేసేది తప్పు అని భావిస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే టీచర్కి బాగా తెలుసు టీచర్ చెప్పింది మాత్రమే కరెక్టు అనేటువంటి అపోహలో వీళ్ళుంటారు. అందుకని అంతగా గుడ్డి నమ్మకం నమ్మినటువంటి విద్యార్థులకి వీళ్ళు ఏది చెప్తే అది వేదంగా వాళ్ళు భావిస్తారు. అందుకని వాళ్ళ అవగాహన స్థాయిని చూసి వాళ్ళకి ఏ విధంగా ఏ విద్యార్థికి చెప్తే బాగా చదువుకోగలడు అనేటువంటిది ఆలోచించుకొని ఉపాధ్యాయులు వాళ్ళ పట్ల సక్రమంగా ప్రవర్తించినప్పుడు ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది.